దగ్గర నుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు ఆయన లోపల ఈ సృష్టి మొత్తం ఉంటుంది సార్. ముందే ఉంటుంది. సో మనం పుట్టేటప్పుడు పుట్టే ముందు మనో దగ్గరికి వెళ్తాం. ఈ డివైన్ థాట్నే మనువు అంటారు. మన మనువు అంటారు. భూమికి సంబంధించిన మనవు కూడా ఉంటాడు, సూర్యుడికి సంబంధించిన మనవు ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్కి మనవు కూడా ఉంటాడు. వేరే అలాగా చిన్న చిన్న మనవులు ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత పోయిన తర్వాత పిలుస్తాడు అన్నమాట. ఎరా ఇవన్నీ చేసే జన్మలోని క్లాసుకి వెళ్ళమన్నాం, ఏదో ఇంజనీరింగ్ చదివించాం, పరీక్షలు ఫెయిల్ అయిపోయి ఏం చేస్తాం నెక్స్ట్ ఇయర్ అని ఏదో అడుగుతాడు అన్నమాట. లేకపోతే 3వ క్లాసులు తన్నేసింది. అలాగే మనం వెళ్తాం. సార్ లాస్ట్ బర్త్లో కొన్ని తన్నేసింది కాబట్టి నేను ఐ వాంట్ ఈసారి జాగ్రత్తగా చేద్దామంటే ఇటువంటి ఫాదర్ ఇటువంటి మదర్ ఇస్తాం, ఈ టైంలో మీ మదర్స్ వస్తుంది, ఈ టైంలో మీ ఫాదర్స్ వస్తుంది, ఈ టైంలో మేము వెళ్ళాల్సి వస్తుంది, వీటన్నీ ప్రిపేర్ ఉంటాయి. ఈ పెయిన్ నువ్వు తీసుకుంటావా? నేను అంతా చుట్టుపక్కల ఎవడైతే ఫ్రెండ్ అని ఉంటాడో అంతా మోసం చేసి నీకు కన్నం పెట్టేస్తారు, ఇవన్నీ పే చేయగలవా ఇలా అడుగుతాడు అన్నమాట. ఎస్ సార్ నేను సంతకం పెట్టి చూస్తాం. మీకు తెలియదేమో మీ జీవితంలో జరుగుతుండేటువంటి ఇన్సిడెంట్, బాగా డీప్ అయిన ఇన్సిడెంట్ ముందుగా సంతకం పెట్టి దిగుతారు సార్. ఈ ఫాదర్ ఈ మదర్ అయితే బాగుంటుందండి, ఈ మదర్ నన్ను వీపు మీద కొడుతుంది, ఫాదర్ ఏమో తల మీద కొడతాడు, నాకు పూర్వజన్మలు చేసినటువంటి వెతదానికి అంతా వాళ్ళు తీరుస్తారు. అటువంటి వాడు దొరుకుతాడు ఫాదర్. పూర్వజన్మలో వీడు ఫాదర్ ఏమైనా నడిపిస్తుంటాడు కదా కొడుకుని తట్టి కొట్టాడు అనుకోండి, ఈ కొడుకే వచ్చే జన్మ ఫాదర్ అయి వస్తాడు అన్నమాట. ఈ ఎన్ని కొట్టాడో వాడికి డబ్బులు కొడతాడు. మనం తప్పు చేశాం కాబట్టి దాని తప్పుని సర్దుకోవడం కోసం వాడినే ఫాదర్గా తెచ్చుకుని వాడి చేత తన్నులు తిని అవన్నీ న్యూట్రలైజ్ చేసుకుంటాం అనమాట. ఇటువంటివన్నీ షీట్ ఉంటుంది సార్, రాసి సంతకం పెట్టి వస్తాం. వచ్చిన తర్వాత ఇది ఒప్పుకున్నా సరే ఏడుస్తూ ఉంటాం అన్నమాట. ఎలాగైతే ఉంటుందో మొత్తం డివైన్గా వచ్చేటట్లు ఒక ఇయాన్ నుంచి ఒక ఇయానికి వెళ్ళేటప్పుడు సృష్టి ఈ రకమైన తెలుస్తుంటే మొత్తం భూమికి సంబంధించినటువంటిది ఎటువంటి జరగబోతూ ఉన్నదో ఎటువంటి జరిగిందో మనం పుస్తకం చదువుతాం. భూమి తన యొక్క ఎవల్యూషన్లో ఏం తప్పులు చేసింది, ఎక్కడ ప్రాస్పర్ అయింది, ఎక్కడ ఫాల్ అయింది, మనం ఎందుకు ఇలాంటి భూమికే మనం పుట్టాం, మన కర్తవ్యం భూమి అనేటువంటి తల్లి ఎడల మనకేమిటి, ఇది తెలుసుకోవడం కోసం సీక్రెట్ చదవాలి. మెయిన్ పర్పస్ చేస్తే అప్పుడు ఏం చేస్తుందంటే మీకు అంతా విజన్ అంతా కూడా 10,000 ఏళ్ళకి 20 ఏళ్ళకి మీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతాం. మీరు అదే మన ప్రోగ్రామ్ అంతా రేపు సాయంత్రం వరకే. అంటే రేపు మధ్యాహ్నం వాళ్ళు పిల్లివేళ భోజనం పెడతారు, రేపు సాయంత్రం ఏడు చేసుకోవాలని అంతవరకు ఉంటుంది అదే ప్రోగ్రామ్. ఉండే బొరకు అంతకన్నా ప్రోగ్రామ్ ఏమిటి ఉంటుంది అన్నాడు. మహా అయితే ఇంజనీరింగ్ చదివిన తర్వాత చదువుతాం, తర్వాత రిటైర్ అయిపోయాక PF ఏదైనా మనకి ఎలాగ మనకి కొంచెం చాచుకుంటాం, డబ్బులు బ్యాంకులో ఏదో వేసుకోవాలనుకుంటాం. అంతకన్నా ప్రోగ్రామ్ ఉండదే కాదు. 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు మహా ఉంటుంది ప్రోగ్రామ్. ఎప్పుడైతే సిగిన్ డైరెక్ట్గా వెళ్తా నీ ప్రోగ్రామ్ 10,000 టైం ఎక్స్పైర్ అన్నారు సివిగా. 10,000 అంటే 20,000 ఇయర్స్కి మనం ఎక్కడ పడతాం, ఏం చేస్తాం, ఇవన్నీ ప్రోగ్రామ్ వేసుకోవడానికి వీలవుతుంది. ఎవల్యూషన్లో వెళ్తుండేటప్పుడు బడి వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో బడి తీసుకున్నప్పుడు కంటిన్యూ చేస్తాడు. రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేచాక ఎలాగైతే ఇన్ని ప్రోగ్రామ్ ఇవాళ చేస్తామో అటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతుంది. అది అంటే ఏమిటి, డివైన్ థాట్లోకి వెళ్ళడం మొదలుపెడతాం. పాస్ట్ ఫ్యూచర్ అంతా ఒకసారి ప్రెసెంట్ కనిపిస్తూ ఉంటాం. ఆ రాబోయే దాంట్లో మనం ఏం చేయవలసిన కర్తవ్యం మనకు తెలుస్తూ ఉంటాం. లేనంతకాలం ఫైనట్ మైండ్లో ఉండేటప్పుడు ఇదే జీవితం ఏమిటంటే కోపస్తూ ఉండుకోవాలి. అంటే ఏమిటి, బావిలో పడ్డ గప్ప, ఇదే ప్రపంచం అనుకుంటుంది. అది దాని పైకి తీసుకొచ్చి ఒకసారి నదిలోనూ సముద్రంలో చూపించాలి. ఓహో ఇది కూడా ఎంత ఉందో అన్నాడు. లేకపోతే అదే సమస్తమైన ప్రపంచం అనుకుంటుంది కప్పలాగా, మనం అంతా అంతే అన్నాడు. ఎప్పుడైతే తేవడం మొదలుపెట్టిందో తెలియని అయిన తర్వాత సన్స్ ఆఫ్ గాడ్, మనం ఏమో సన్స్ ఆఫ్ మ్యాన్, మనం సన్ ఆఫ్ ఎ మ్యాన్ బికమ్స్ సన్ ఆఫ్ ఎ గాడ్. అప్పుడు వచ్చేటటువంటిది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ అవుతుంది. ఇది స్టాంజా 2 అయిపోయినది మనకి. స్టాంజా 3 ఎవల్యూషన్లో సృష్టి పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు 2 స్టేజ్లు మనం కవర్ చేసాం. ఈ స్టేజ్లోనే భూమికి చేసేటటువంటి స్టేజ్లో ఫస్ట్ 2 స్టాంజాస్కు మనం చెప్పేటటువంటి వాటికి సీక్రెట్ ఐలాండ్ అండ్ హైపర్బోరియా అనే పేరుతో తర్వాత వీటిని కంపేర్ చేస్తూ చెప్తాను అనమాట. ఇప్పుడు మనం లిమూరియా అనేటటువంటి కాంటినెంట్లోకి ఫిజికల్ ప్లేన్లో ఎర్త్ మీద వచ్చేటటువంటిది 3rd స్టాంజాలోకి ఎంటర్ అవుతున్నాయి. వాళ్ళ the last vibration of the 7th eternity thrills through infinitude, the mother spells expanding from within and without like the bud of a lotus. సృష్టి మొదలయ్యేటటువంటి సమస్తం వచ్చింది, టైం వచ్చింది.
ద seemingly paradoxical use of seventh eternity. లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టున్నారు. Thus, dividing the indivisible is sanctified in esoteric philosophy. ఫస్ట్ మనం స్టార్ట్ చేయడమే ది మదర్ wrapped up in invisible ropes slumbered for 7 eternities అంటాం. మన బొందకి మనకు తెలిసినటువంటి 7 eternities చాలు అన్నాడు. ప్రతిదీ కూడా 7 eternities డివైడ్ చేస్తారు. ఈ ఫార్ములా తెలిస్తే చాలా మ్యాజికల్గా ఉంటుంది. మనం మీరు ఫస్ట్లో చేసాం సప్తాంశ విభాగం అని ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. డేని 7 మార్నింగ్ నైట్ 7 14 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. డేని 12/7 సత్యం అంత 1.7 సుమారు అంటే మీ అవర్స్ లెక్కలు. గడియలు అయితే 30/7 4.3 గడియలు. ఈ ఫార్ములాస్ ఈ నంబర్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత వస్తాయి ఈ నంబర్స్. 432 అనేటటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి నెంబర్. గడియల్లోకి క్యాన్సిల్ చేశారు. 2 క్యాలిక్యులేషన్స్ భూమి మీద ఉంటాయి. డేని 24 అవర్స్గా చేయటం, డేని 60 అవర్స్గా డివైడ్ చేయటం. 24 అవర్స్ డివిజన్ ఒక పర్పస్ని చెప్తే 60 అవర్స్ డివిజన్ ఇంకొక పర్పస్ని చెప్తుంది. వేదము, వేదాంగ జ్యోతిషము లోపల ఉండేటటువంటి యాస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్లో ఉండేటటువంటి చలనము, వాటికి సంబంధించిన సాధన కానీ మనకి తెలియాలంటే 60 డివిజన్ తెలియాలి. 30, 60, 3, 6 ఇవన్నీ కూడా ఏమిటంటారు? సైక్లిక్ నెంబర్స్ అంటారు. సైక్లిక్ నెంబర్స్. 24 గాయత్రి ఛందస్సు ద్వారా వచ్చినటువంటి, అది కూడా పవిత్రమైనటువంటిది. 24 గడియలు అనేటటువంటి 24 గోరలుగా. కానీ గడియలు విగడియలకి సంబంధించినంత కూడా వేదాంగ జ్యోతిషం దాని ఎందు ఉంటాయి. 60 రోజుకి 60 గడియలు, 60 విగడియలు. 360, 3600 అనేటువంటి నెంబరు. సర్కిల్ చుట్టూ 360 అనేటటువంటి నెంబరు. ఒక కేంద్రము చుట్టూ 360 డిగ్రీలే ఎందుకు ఉంటాయి? 400 ఎందుకు ఉండదు? డివైడ్ దిగి వస్తుంది కాబట్టి 360 ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, ఎందుకు ఇస్తుంది అంటే 400లో 1/4 తీసేయాలి. ఎంత? 360 అలా ఎక్కిస్తుంది. ఇందులో మధ్యలో వస్తుంది మనకి క్యాల్కులేషన్స్ ఏముంటాయి. అంచేత 360 డిగ్రీస్ ఏ సర్కిల్ చుట్టూ ఉంటాయి? 360 డిగ్రీలు ఉంటాయి సర్కిల్కి. వాటికి సంబంధించినటువంటి లెక్కలు సర్కులర్ ఫార్ములా అనమాట. అది దానికి సంబంధించినటువంటిది 60. దాన్ని చాలా పర్ఫెక్ట్ చేసినటువంటి సిస్టంలో మనకి ఇచ్చినటువంటి వాడు బరహమేరుడు ఇచ్చినటువంటిది నవాంస గణితం అనేటటువంటి పంచ సిద్ధాంతిక. ఎవరైనా పాపం చదువుకుంటే నవాంస గణితం అనేటువంటి దాన్ని బరహమేరుడు మనకి డీటెయిల్డ్గా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. దానికి సంబంధించింది హౌ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 9. తర్వాత మనం నేర్చుకుందాం వాటి సంగతి. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే 7 యొక్క నంబర్ యొక్క ఇంపార్టెంట్. నెంబర్స్ పక్కకి, ఈ నెంబర్స్ అన్ని లోపల పైథాగరస్ ఇచ్చిన నెంబర్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం సెకండ్ ఐటమ్. ఐసిస్ అండ్ వీళ్ళ తర్వాత డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి బుక్. ఐసిస్ అండ్ వీళ్ళు కూడా చాలా నెంబర్స్ గురించి ఇస్తుంది. పైథాగరస్ నెంబర్స్ అన్ని ఇక్కడి నుంచి కాపీకొట్టుకి పట్టుకెళ్ళాడు. వేదాల నుంచి పురాణాల నుంచి కాపీకొట్టి పట్టుకెళ్ళింది ఆయనే చెప్పాడు. భూ అంటే 0, భూహ అంటే 4, సుహ అంటే 6. కాబట్టి నెంబర్స్ ఉన్నాయి. సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్, స్క్వేరు, క్యూబు, తర్వాత 6.8 గ్రాసు, షణ్ముఖుడు. ఇట్లాంటి కథలుగా పైకి చెప్పేస్తారు అర్థం కాకుండా ఉండడం కోసం. యాక్చువల్గా అర్థమైన తర్వాత లోపల కీ ఉంటుంది వాటికి. ఇక్కడ మనం సీక్రెట్ డాక్టర్లు ఎక్కువ మేజర్ మనం 7 మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సప్తాంశమైనటువంటి విభాగం. అలాగే వీక్ని 7 భాగాలు. వీక్ 7 రోజులు ఎందుకు ఉండాలి? నా బోందా 9 ఎందుకు ఉండకూడదు, 10 ఎందుకు ఉండదు అంటే చంద్రుడికి మధ్యలో ఉండే యాంగిల్ 7 డేస్లో మారుతుంది కాబట్టి. వారానికి సూర్యుడికి చంద్రుడికి ఉండే మధ్యలో ఉండేటువంటి యాంగిల్
అయితే స్క్వేర్ లేకపోతే అపోజిషన్ లేకపోతే కంజంక్షన్ అవుతుంది. చూసుకోండి మీరు కావాలంటే. అంటే 7 రోజుల్లోకి భూమికి చుట్టూ ఉండేటటువంటి ఈథరిక్ కరెంట్స్లో ఎవ్రీ 7 daysకి చేంజ్ వస్తుంది. అష్టమి నాడు చూసి వర్షం పడుతుందో లేదో చెప్పవచ్చు, అమావాస్యను చూసి వర్షం పడుతుందో లేదో చెప్పవచ్చు, అయితే ఎండ ఎలాగ ఉంటుందో చెప్పేది. వాతావరణం యొక్క ఎక్కువ ప్రిడిక్షన్స్ పౌర్ణమి, అమావాస్య, అష్టములను బట్టి క్యాల్కులేట్ చేస్తారు. వాడు ఏమిటి తిథి? చవితి. అమ్మో, తిథి తెలిసిన వాడు. తిథి, వారము, నక్షత్రము రోజు చూసుకోనేటువంటి వాడు ఎవడని పెడతారు? చండాలుడు అని పేరుతో పిలుస్తారు. వాళ్ళని చండాలు అని పిలుస్తారు అన్నమాట. అప్రాచ్యులు, చండాలు, మ్లేచ్చుడు, తుష్కుడు, తస్కరుడు అలా పేరుతో పిలిచేది పంచాంగం తిరిగిపోతాను. పంచాంగం తెలియదు. పొద్దున్న లేచిన వెంటనే అజ్జ బ్రహ్మణ జీవి భారతదేశం చెప్పుకోవాలి సంకల్పం. ఎవడున్నా ఏం చేస్తున్నావు? ఒక పుట్టిన భగవంతుడు అందరిని దండం పెట్టుకున్న తర్వాత ఇవాళ తిథి, వార, నక్షత్రంలో చూసుకోవాలి. దానివల్ల ఏం తెలుస్తుందంటే అష్టమి నాడు కష్టాలు నాకు బాగుంది అదేం ఉండదు, కానీ అష్టమి నాడు చేంజ్ అవుతుంది. చేంజ్కి ఎప్రిషియేట్ చేయలేవాడు కష్టం ఉంటుంది. ఇంటి దగ్గర అలాగ తొంగని పెనం పెడుతుంటే తిని అలాగ అలవాటు అయిపోయింది అనుకోండి. రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ బయటికి వెళ్ళిన ఎండలో అనేసరికి చికాకు వస్తుంది అనమాట. వాడికి కష్టాలు. బయటే తిరుగుతున్నాడు, కష్టం నా బొంద వాడికి తిరుగుతూ వస్తుంటాడు. మీకు చూసారు లేదు భారతం కానీ మీరు చూస్తుంటే ప్రతి ముహూర్తం వ్యాసుడు అన్ని అష్టమి నాడు పెట్టాడు. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఆయన అష్టమే పెట్టాడు. మీ ఏం చూస్తే అష్టమే ఉంటుంది. కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు అనేటువంటి సాఫ్ట్వేర్ మీరు పెట్టేటువంటి క్లియర్ అయిపోతుంది అష్టమి నాడు. ఆ విషయం తెలియపోతాం. అందుకని అన్ని పెట్టాడు. శుభ్రంగా విషయాలన్నీ తీర్చాడు. నాకు చూసి ఎప్పుడు నా మొట్టమొదటి చదువుకున్నప్పుడు అన్ని అష్టమి పెట్టాడంటే కష్టాలు అంటారు కదా అనుకునేవాడు. తర్వాత జ్యోతిష్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత కరెక్ట్గా పెట్టాడని తెలుసు. నేను అప్పుడప్పుడు అష్టమి పెడుతుంటాను. 7 days ఇన్ ఏ వీక్. అలాగే ఇయర్ని 7 days కింద 7 parts కింద డివైడ్ చేయడం అనేది ఒక విజయం అన్నది. మీ జీవితంలో ఇయర్ని 7 భాగములు కానీ చేస్తే మీరు పుట్టినరోజు నుంచి వచ్చేటువంటి 365 days 7 డివైడ్ చేస్తే ఆ డేస్లో మీలో మార్పు జరుగుతుంది. పుట్టిన తర్వాత 7 yearsకి మీకు చేంజ్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి. 7 ఏళ్ళకే కొంచెం సిగ్గేస్తుంది.